ఛానల్. సో మేమైతే ఇవాళ స్మాల్ అవుటింగ్కి వెళ్తున్నాం కదమ్మా. దా. సో ముందు వీడియోస్ అన్నీ చక్కగా ఎంకరేజ్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం వ్యాలీ జోన్కి ఒకటి. అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్ కొనుక్కోండే అవి కూడా ఉండే. సో అవి కొనుక్కొని ఒక 2-3 ఐటమ్స్ అలా కొనుక్కొని ఉన్నాయి. బట్ దానికోసం వెళ్తున్నాను బేసిక్ కదమ్మా. ఓకే. సో దానికోసం వెళ్తున్నాం. సో చూపిస్తాను, వ్లాగ్ చాలా బాగుంటుంది. అండ్ పాత వీడియోస్ అన్నీ కొంచెం మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నేను లైవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా తర్వాత షార్ట్ వీడియోలో. ఇప్పుడు మాత్రం మనం షాపింగ్కి వెళ్ళి వద్దాము, బయటికి వెళ్ళి వద్దాము. అండ్ బయట అవుటింగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మొత్తం చూపిస్తాను. అండ్ ఈ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. అండ్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బయట అంతా చూపిస్తా అండ్ వెళ్దాం మనం, ఓకేనా. బై బై. ఎక్కడికి వెళ్తున్నాం మనం? షాపింగ్కి వెళ్తున్నాం మేము. టాకింగ్ మంచిగా చేస్తే మంచి మహాన్ పద శనమా. ఇటు చూడు, రాడు బైక్ చూసుకోవా నువ్వు. ఇట్లా చూసాలేపా. సరే సరే. మొత్తానికి అయితే షాపింగ్ మాల్కి వచ్చేసామన్నమాట. సో కామన్గానే అన్నీ ఒకసారి చూసుకుంటా మనకు నచ్చాయంటే తీసేసుకుంటా. పిల్లల్ని చూశాను అనమాట, నాకు పెద్దగా ఏమి అనిపించలేదు. అండ్ నాకెందుకు నచ్చలేదు అనమాట. మ్యాక్సిమం తీసుకెళ్తాను మహాన్కి, ఎప్పుడు వెళ్ళినా సరే అసలు బట్టలు తీసుకోకుండా రాను, నచ్చలేదు. అండ్ సంక్రాంతి అప్పుడు తీసుకోండి, ఎక్కువ హెవీగా తీసేసుకున్నాను అప్పుడే, పెద్దగా నచ్చని చూడలేదు. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం నేను ఛానల్ స్టార్ట్ చేసుకొని వచ్చి చెప్పకుండా మా వారు నాకు వీడియో తీయడం చూసుకున్నప్పుడు అనిపించేది, వావ్ భలే తీసారా అని మనకు అనిపిస్తుంది. మనం షాపింగ్ చేసేటప్పుడు అలా తీస్తూ ఉంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు నేనే బ్యాక్ కెమెరా పెట్టో లేకపోతే నా సెల్ఫ్ కెమెరా పెట్టుకొని నేను తీసుకోవడం అంతగా అనిపించదు. బట్ నేను షాపింగ్ చేసేటప్పుడు వీడియో తీయడం నాకు ఇష్టం, కానీ ఏం చేద్దాం. సో ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఫోర్స్ చేయను, తనకి నచ్చినప్పుడు తను తీస్తారు, ఓకే. ఇక వచ్చేసి ఇటు పూజ స్టైల్ వచ్చానమాట. చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటంటే ఇట్లా కాస్ట్ అని చూద్దామని వచ్చిన అంతే. అండ్ తీసుకున్న లాస్ట్ టైం నేను ఒకసారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. పూజ సామాగ్రి నాకు ఏం కావాలి అవి దీపాలు అవి తీసుకుంటే అవే ఉన్నాయి, ఇంకా అవే వాడలేదు నేను. మళ్ళీ అవి తెచ్చుకొని ఏం చేద్దామని అవి ఏం ముట్టుకోలేదు. అండ్ చిన్న చిన్నవి తీసుకున్నాం లేండి, స్పూన్స్ గ్లాసెస్ అవి కొన్ని తీసుకుంటే అవి చూపిస్తాను ఆల్రెడీ మీరు. సో అవి తీసుకున్నాను అంతే. అండ్ నేను చిన్న చిన్న ఐటమ్స్ అవి తీసుకున్నాను అనమాట. టాప్స్ అవి చూశాను, చాలా మంచిగా అనిపించాయి, అందుకని డైలీ వేర్ ఒక 2 తీసేసుకున్నాను 2, గ్రీన్ ఒకటి నావీ బ్లూ. తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను కంపల్సరీ. సో ఇవి 2 తీసేసుకున్నాను. సో మా వాడు చూసారు కదా, ఎంజాయ్. ట్రాలీలో కూర్చుంటే అస్సలు వాడు మాట వినడు. అండ్ వాడు గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే వద్దు నాన్న పడుకోకు, మళ్ళీ ఇంటికి వచ్చినా పడుకుంటుంది, ఇంటికి వచ్చే దారిలో పడుకున్నాడు అంతే. సో అది చూసిరు కదా, మంచిగా తిరుగులాడుకుంటా నేనుంటే వెనక నుంచి వీడియో తీసిరు అనమాట. అలా ఉంటుంది మా వారితో. సో ఇది ముచ్చట. అండ్ వాడు సూపర్ ఖుషి, ఎంజాయ్ అనమాట. షాపింగ్ మొన్న వెళ్ళాం డిమార్ట్కి, అప్పుడు ఒక 7,000 పెట్టొచ్చాము, 7,600 సంథింగ్ ఎంత అయిందనమాట అప్పుడు. సో ఇప్పుడు చిన్న ఐటమ్స్ అవి ఇవి కొన్ని మర్చిపోయినాయి, అవి తీసుకున్నామని వెళ్ళాం. తర్వాత మనకి బయట షాపింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకని చిన్నగా తీసుకుని అవి ఇవి తీసుకున్నాం. ఏం తీసుకోలేదు, రెండే ఏం తీసుకున్నా, నెక్స్ట్ వీడియో పెడతాను అది అంతే. ఇక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇక మహానగాడైతే పడుకున్నాడు, ఇక పడుకున్నాడని సో ఇంటికి వచ్చేసాం. కానీ బాగా చేసుకున్నాం, చాలా బాగా చేస్తున్నాం. షాపింగ్ మొత్తం తిరిగేసినాం అనమాట. మ్యాక్సిమం ఫ్లోర్కి ఒకటి తీసేసుకున్నాం మేము. సో అన్ని చేసినా సరే ఇంకా వెళ్తాయి అనమాట. బాగానే అయింది బిల్లు, అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతతో సమాప్తం. సో మీకు నచ్చితే కంపల్సరీ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.